శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. యత్ యత్ అచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతరః జనః సా యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. సాధన కర్మను ఆచరించే శ్రేష్ఠుడు దేనిని ఎలా ఆచరిస్తే సామాన్యులు కూడా దాన్ని ఆచరిస్తారు. అర్జున, శ్రేష్ఠుడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తే లోకం దానినే అనుసరిస్తుంది. అర్జున, సాధన కర్మచే నడవడికలో, మనసులో, నిశ్చయాలలో మార్పు వచ్చి అప్రయత్నంగా అలవాటు ప్రకారంగా సాధన చతుష్టయము ప్రీతిపూర్వకంగా అనుసరిస్తూనే ఉంటారు. అర్జున, సాధన కర్మ విలువలను గుర్తించలేని వారికి కొన్ని జన్మల కాలం వృధా అయిపోతుంది అర్జున అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి. మే పార్థ నా అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్తే ఏవ చ కర్మణి. అర్జున, మూడు లోకాలలోనూ నాకు కొంచెం కూడా ఎటువంటి కర్తవ్యం కూడా లేదు. పొందబడినది, పొందవలసింది అనేవి కూడా లేవు అర్జున. అయినప్పటికీ అధ్యాత్మ విద్యలో అనుష్ఠించవలసిన కర్మ యందు వర్తిస్తున్నాను అర్జున అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి. యది అహం నా వర్తేయం జాతు కర్మణి అతంద్రిదతః మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాహు పథ సర్వసః. అర్జున, అప్రమత్తుడైన నేను ఏ క్షణమైనా ప్రమత్తుడనై ఇలా వారిని గురించి నేను చేస్తున్న బోధన కర్మలను, వారికి అధ్యాత్మ విద్యలో అండగా ఉండే కర్మలను చేయకపోతే నా మార్గమును నేను బోధ చేయని మార్గమును, బోధలేని మార్గమును అనుసరిస్తారు అర్జున వాళ్ళు. కనుక వారి ఆధ్యాత్మ విద్య సాధనలో వారు ప్రమత్తులై ఉన్నప్పటికీ నేను అప్రమత్తుడనై సర్వదా వారికి అండగా ఉంటాను అర్జున. వారు ప్రమత్తులై మునిగి ఉండటం వలన నా అప్రమత్తతను వాళ్ళు చూడలేకపోతున్నారు అర్జున అని భగవానుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఉదిస్సదేయః ఇమే లోకాహు న కుర్యాం కర్మ చేతాహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహాన్యాం ఇమాహు ప్రజాహు. ఆధ్యాత్మ విద్యలో అందరి కొరకు నేను చేసే బోధను నేను చేయక వారికి అండగా ఉండకపోతే ఈ ప్రపంచంలోని మానవులందరూ చెడిపోతారు, భ్రష్టులైపోతారు అర్జున. ఇందుకు నేను కారణమవుతాను, వారిని నాశనం చేసిన వాడిని అవుతాను అర్జున అని భగవానుడు ఇంకా అర్జునుడితో ఏమంటున్నాడంటే, సక్తాహు కర్మణి అవిద్యాం సహ యథా కుర్యంతి భారత
కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోకసంగ్రాహం. అర్జున, అజ్ఞానులు, మూర్ఖులు, కామాదులతో ఎందు ఆసక్తితో గుణకర్మలనే చేస్తారు. గుణకర్మలలోని ప్రతి రంగంలో అభివృద్ధి అనబడే దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా. జ్ఞానులు లోకానికి ఆదర్శంగా ఉండి అజ్ఞానుల గుణకర్మలను ఎంత ఆసక్తితో చేస్తారో అంతకంటే ఎక్కువ ఆసక్తితో సాధన కర్మని ఆచరించాలి అర్జున. జ్ఞానులు అత్యంత ఆసక్తితో సాధన కర్మను ఆచరించుటకు చూసి అజ్ఞానులు ఆకర్షింపబడి గుణకర్మలను విడిచి సన్మార్గంలో నడిచే విధంగా ఆదర్శప్రాయంగా సాధన కర్మని ఆచరించాలి అర్జున. జ్ఞానులు సాధన కర్మాచరణకు జనకుని చూపాను అర్జున నేను. అలాగే అందరూ సాధన కర్మని ఆచరించి వారిని ఉద్ధరించుకుని ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండాలి అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, బుద్ధిభేదం నా జనయేత్ అజ్ఞానాం కర్మ సంఘినాం.